పిసిసి తరపున కూడా అదే మొక్క చెప్పించింది ఆ రోజున. అంతే కదా ప్రాక్టికల్ గా చెప్పాలంటే. ఆ ఓదార్పు యాత్ర వద్దు అన్నటువంటి చాలా క్లియర్ గా ఓదార్పు యాత్రకి బయలుదేరాక పార్టీలో వాళ్ళకి ఫోన్ చేసి డి శ్రీనివాసు వీళ్ళు మీరు ఎళ్ళబాకండి అని వార్నింగ్ ఇచ్చారా లేదా? అందరికీ వాళ్ళు ఎదురుగుండా జరిగిందే కదా, మీరు చేయడానికి వీలు లేదని వార్నింగ్ ఇచ్చారు కదా. ఓదార్పు యాత్రలో పాల్గొనొద్దని, పాల్గొంటే సీరియస్ పరిణామాలు ఎదురవుతాయని దాన్ని ధిక్కరించినే కదా అంబటి రాంబాబు కానీ లేకపోతే ఎవరు పిల్లి సుభాష్ చంద్రబోస్ కానీ మోపిదేవి కానీ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి దాన్ని ధిక్కరించినే కదా. అంటే ఏంటి అది అది అందరికీ తెలిసిందే కదా. అబ్బాయి అట్ట ఏం జరగలేదు అని ఇప్పుడు ఈవిడ చెప్తే అప్పుడు ఈవిడ చెప్పే మిగతా వాటి మీద విశ్వసనీయత పోతుంది. ఏది ఇంట్లో అట్లా జరిగింది ఇట్లా జరిగింది అన్న విశ్వసనీయత పోతుంది. అంటే ఈ వివాదాల్లో షర్మిల గారు భారతి గారిని కూడా లాగే ప్రయత్నం చేస్తున్నారేమో, ఆ పేరు కూడా మాట్లాడడం ఆవిడ చెప్పమనండి నమ్ముతారు జనాలు అంటే. అదేం కాదు, ప్రణబ్ ముఖర్జీ గురించి మొన్న కేబీజీ తిలక్ గారు, ఆయన సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, స్వర్ణాంధ్ర పేపర్ ఓనర్, ఆయన కొంత ఈ కాంటాక్ట్స్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మోస్ట్లతో కాంటాక్ట్స్ బాగుండే. ఆయనకి ప్రణబ్ ముఖర్జీ ముక్క చెప్పారట. ఆ ముక్క ఆయన ఐ డ్రీమ్ కు ఎవరికో చెప్పినట్టున్నారు. దాని మీద ఈవిడ కోపం వచ్చిందనమాట. అంటే ఇప్పుడు ఈవిడ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే పెడసరంగా ఉంటుంది.